శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూసే ముందు జై భూమాత అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. భూదేవి కథ వింటే చాలు, భూములు ఇల్లులు కొంటూనే ఉంటారు. మనల్ని భరించేది భూదేవి, పంచభూతాత్మకమైనది. భూదేవి రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు, భూదేవి అనుగ్రహం మీపై ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు. భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి. మీరు భూదేవి కథను వినకపోతే మీరు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ మీకు నిలబడడానికి కాస్త కూడా చోటు ఉండదు. అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారైనా వినాలని పండితులు చెబుతున్నారు. మరి ఆ కథేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, పూర్వం ఒక ముసలి అవ్వ తన 4 కొడుకులు కోడళ్లతో నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకు దానగుణం ఎక్కువ. అలా దానాలు చేసి చేసి చివరకు తాను చాలా పేదరాలు అయ్యింది. అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు. తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది. ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడలకు నచ్చేది కాదు. అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం. పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు. చాలా మంచిది. ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది. అందరు కోడలను సమానంగా చూసేది. అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి, పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు. నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు: భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది. దాని కారణంగా ఆమెకు పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్లవేశాడు నారదుడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, ఏంటి, నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా? ఎవరు ఆమె? ఆమె ఎవరో తెలుసుకుని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజును యమధర్మరాజుకు భూలోకానికి పంపించాడు. యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆమె ఉన్న గ్రామంలో తిరగటం ప్రారంభించాడు. ప్రతి ఇంటి ముందుకు వెళ్లి తన దగ్గర బట్టలు లేవు, కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు. కాని ఎవరూ కూడా తనకు సహాయం చేయలేదు. అలా అందరూ ఇంటికి వెళ్లి అడుగుగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు. కాని పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది. అవ్వ, తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోతున్నారు. ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు: అమ్మా, బయట చాలా చల్లగా ఉంది, కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు. ఆ మాటలు విన్న అవ్వ కోడలను పిలిచి, బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు, ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసిరండి అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది: సమయం 12 అయ్యింది, ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా? మీకంటే ఎలాగో నిద్ర రాదు, కాబట్టి మీరే స్వయంగా వెళ్లి బయట ఎవరు ఉన్నారో చూడండి, ఎందుకని మా నిద్ర చెడగొడుతున్నారు అంది. ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్లిపోయింది. ఇంతలో పెద్ద కోడలు వచ్చి, ఆగండి అత్తయ్య, నేను వెళ్లి చూస్తాను అంటుంది. మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్లిపోతారు. పెద్ద కోడలు బయటకు వెళ్లి చూస్తుంది. అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఇలా అంటుంది: ఎవరండి మీరు? ఇంత రాత్రివేళ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు ఏమైనా సహాయం కావాలా అంటుంది. దానికి ఆ పేదవాడు, అమ్మా, నాకు బాగా చలిగా ఉంది, దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు. అప్పుడు పెద్ద కోడలు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరకు వెళ్లి అతను చెప్పింది అంతా కూడా చెబుతుంది. దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది: సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటి ఇవ్వు. మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలి వేయదు అంటుంది. ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెబుతుంది. పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలని ఇస్తుంది. పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్లిపోయింది. అందరూ నిద్రించారు. పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలని తీసుకుని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోనికి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. నారదుడు చెప్పింది నిజమే. భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది. చాలా పుణ్యాన్ని పొందింది. అవ్వ అంటాడు,
యముడు మాటలు విన్న ధర్మరాజు ఆ అవ్వను నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో. యమధర్మరాజా, నువ్వు ఒక పని చెయ్యి, అవ్వను ఈ లోకానికి తీసుకునిరా అని చెప్పాడు. ధర్మరాజు ఆయన యమభటులను భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు. అవ్వ యమలోకానికి చేరుకుంటుంది. కాని ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు. చుట్టూ నీళ్లే ఉన్నాయి. అది చూసిన అవ్వ, నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను, అయినా నేను నరకానికి వచ్చాను అని నాకు బాధగా లేదు. కాని యమధర్మరాజా, ఏమిటి ఇది? నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదేంటి అంటుంది. అప్పుడు భూలోకానికి ధర్మరాజు వచ్చి, నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు, కాని నువ్వు భూదేవి కథను వినలేదు. అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు. ఇక్కడనే కాదు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు. ధర్మరాజా, యమధర్మరాజా, మీరిద్దరూ చాలా పుణ్యాత్ములు కదా, అయితే నాకు సహాయం చేయండి. నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను? నాపై జాలి చూపించండి అంటుంది. అవ్వ మాటలకు, ఆమె చేసిన దాన ధర్మాలకు గుర్తు తెచ్చుకొని యమధర్మరాజు ఇలా అంటాడు. మీరు బాధపడకండి, మీకు నేను 7 రోజులు గడువు ఇస్తున్నాను. మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత 6 రోజులు భూదేవి కథను వినాలి. 7వ రోజు తిరిగి ఇక్కడకు రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు. చివరిలో ఒక షరతు పెడుతున్నాను. భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి. అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్పాడు. అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయటం ప్రారంభించారు. శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వ లేచి తన కొడుకులతో, నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? నేను ఇంకా చనిపోలేదు అంటుంది. ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు. చనిపోయిన అత్తగారు తిరిగి రావటం చూసిన నలుగురు కోడళ్లకు మతిపోయింది. పెద్ద కోడలు చాలా సంతోషించింది. మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఈవిడ అంత తొందరగా ఎందుకు చేస్తుంది? మనల్ని చంపు తింటుంది కాని అని అనుకుంటున్నారు. ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోతారు. వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు. ఆ తర్వాత అవ్వ తన నలుగురు కోడలను కొడుకులను పిలిచి, నేను ఇంకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను. నిజానికి నిన్న రాత్రే నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తన భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది. అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు, పెద్ద కోడలు తప్ప ఈవిడకు పిచ్చి పట్టిందా ఏమిటి? ఏదో పీడకల వచ్చి ఉంటుంది, దానికి ఎంత పెద్ద పంచాయతీ పెట్టాలా అన్నారు కొడుకులు. ఆమె మాట కూడా కొడుకులు వినలేదు. అప్పుడు అవ్వ, దయచేసి నా మాట నమ్మండి, ఇంకో 7 రోజుల్లో నేను చనిపోతాను. నేను 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి, నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది. దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది, అత్తగారు చెప్పేది నిజమైనా అబద్ధమైనా ఏమవుతుంది? భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కోడలు. తన భర్తను పిలిచి, మీరు వెంటనే వెళ్లి ఒక బ్రాహ్మణుడిని పిలిచి రండి అంటుంది. మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు. చిన్న కోడలికి మాత్రం తన అత్తపై, తోటి కోడలపై కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు. అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో 6 రోజులు భూదేవి కథను చదివించారు. ఇక 7వ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును, దారమును, 5 బిళ్ళను, బెల్లాన్ని తీసుకుని కొడుకు కోడలను పిలిచింది. మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి, అక్కడ భూదేవి కథను చివరిగా విందాం అంటుంది. ఈ రోజు నేను మీ అందరినీ విడిచి వెళ్లిపోతున్నాను. రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతుంది. ఆ మాటలు విని కొడుకు కోడలు ఏమీ మాట్లాడరు, నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్ళు రావి చెట్టు వద్ద భూదేవి కథ వింటారు. కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి
దారాన్ని ఇచ్చి చెట్టుకు కట్టమని చెబుతుంది కోడలికి. 5 బిళ్ళను బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి, అమ్మా భూదేవి, నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు, నేను చేసిన పాపాలను క్షమించు, నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవికి మొక్కుతుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. అవ్వ తన కోడలతో ఇలా అంటుంది, ఈ రోజు నా చివరి రోజు, నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి, నేను ఆనందంగా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది, ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలని? అంత దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు. మీరు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము. వీరందరూ మీరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకుపడుతుంది. పెద్ద కోడలు, ఇక చాలు, ఆపు, నువ్వు ఏమీ మాకు సహాయం చేయనవసరం లేదు అత్తయ్య, మీకు నేను నవకాయ వంటలు చేసి పెడతాను, ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు. ఒక్కసారి ఇంటికి వెళ్లి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది. అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది. కాని చిన్న కోడలు తినదు. అప్పుడు అవ్వ, రేపొద్దున్నే నేను వెళ్ళిపోతున్నాను, ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్న కోడలని పిలుస్తుంది. ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది చిన్న కోడలు. అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది. ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు. ఈసారి ఆమె కాలుకు నేల తగులుతుంది. యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది, స్వామి, మీరు చెప్పినట్టు నేను భూమి మీదకు వెళ్లి భూదేవి కథను విన్నాను. కాని పొంది స్వామి, నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలి వచ్చాను. ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు, తినడానికి తిండి లేదు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏమీ మిగిలింది అని ఏడుస్తుంది. ధర్మరాజు అవ్వతో ఇలా అంటాడు, నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి వ్రతం. ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు. నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహం కలిగింది. చివరి రోజు నువ్వు మీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు. నీ పుణ్యం ఫలం వారికి కూడా దక్కింది. చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు. అవన్నీ చూసి అవ్వ చాలా సంతోషించింది. ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది. మిగిలిన కోడళ్ళు కూడా నిద్ర లేచి తన అత్తగారి వద్దకు వెళ్లాలనుకుంటారు. కానీ వెళ్ళలేదు. పెద్ద కోడలు అత్తగారి దగ్గరకు వెళ్తుంది. ఆమె చనిపోవడం చూసి బాగా ఏడుస్తుంది. ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు. కొడుకులు ఇలా అనుకుంటున్నారు, పోయినసారి మనం అమ్మ చనిపోయింది అని అందరినీ పిలిచి అవమానాన్ని పొందాము. ఈసారి మనం మన నలుగురమే ఈ కార్యాన్ని ముగిద్దాం అని అనుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు. చివరిగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి. అంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు. కోడలను పిలిచి భోజనానికి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు. మా భర్తలు శ్మశానం దగ్గరకు వెళ్లారు, వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అని ఆ ఇంట్లో కోడళ్ళు చెబుతారు. ఇంతలో వారి భర్తలు వచ్చేస్తారు. భార్యలు కుండను అక్కడ పెడతారు. ఆడవారు ఆ కుండ చుట్టూ 5 సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్లిపోతారు. కోడలు అత్తగారి గదిలో ఉంటుంది. గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితిని చూసి సాయం చేయటానికి వచ్చారు. ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతామని మాట ఇస్తారు. ఇంతలో ఆ గదిలో నుంచి ఒక పెట్టె శబ్దం వచ్చింది. పెద్ద కోడలు ఏమిటి అని పెట్టె తీసి చూసింది. పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది. వెంటనే తన గదిలోకి వెళ్ళింది. ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి. వంట గదిలో చూసింది. సరుకులన్నీ నిండి ఉన్నాయి. అది చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది. తన భర్త చికాకుగా, ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు, ఎక్కడికి వెళ్లి ఏమి తీసుకురావాలి అని అంటాడు. దానికి పెద్ద కోడలు, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఒక్కసారి ఇంట్లోకి రండి అని అంటుంది. పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో, వస్తువులతో, ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది.
మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గదుల్లోకి వెళ్లి చూసుకున్నారు. రెండవ కోడలికి మూడవ కోడలికి కొంచెం కొంచెం డబ్బు మాత్రమే లభించింది. కానీ చిన్న కోడలకు అసలు ఏమీ లభించలేదు. అది చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అంటారు, నువ్వు అందరినీ అగౌరవపరుస్తూ ఉంటావు, అందుకే నీకు ఏమీ లభించడం లేదు అని అంటారు. దానికి పెద్ద కోడలు, మనమంతా ఒక్కటే, చూడు చిన్న తోటి కోడలా, నువ్వు బాధపడకు, నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకిస్తాను అని అంటుంది. పెద్ద కోడలు మనసు అర్థం చేసుకున్న మిగిలిన కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్పారు. ఎంతలో ఒక ఆమె వచ్చి, మీకు నేను భోజనం తయారు చేస్తాను, ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అంటుంది. అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు, చూడండి అమ్మా, మా అమ్మ చనిపోయి ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది. దాని కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది. మీరు మాకు సహాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు, కానీ మాకు మీ సహాయం ఇంకా అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తాడు. వారికి సిరి సంపదలను ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు. ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది. చిన్న కోడలిలో వచ్చిన మార్పును కూడా చూసి ఆనందించింది. ఇంతలో అక్కడకు పుష్పక విమానం వచ్చింది. అవ్వ యమధర్మరాజు వంక ధర్మరాజు వంక చూసింది. నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్లే అర్హత పొందావు, ఆనందంగా స్వర్గ సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గలోకానికి పంపించారు. అవ్వ తన కుటుంబానికి భూదేవి వతకథ విలువ తెలిసింది కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి. ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లు భూములు కొంటూనే ఉంటారు. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ